అందరికీ నమస్కారం. యూట్యూబ్ థంబ్నెయిల్ చేయడానికి ఏ టూల్స్ ఉన్నాయి, విండోస్కి అయితే ఏ టూల్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్కి అయితే ఏ టూల్స్ ఉన్నాయి, ఫ్రీ టూల్స్ ఏమేమి ఉన్నాయి, పెయిడ్ టూల్స్ ఏమేమి ఉన్నాయి, వీటన్నిటిలో ఏది బెస్ట్, నేను యూట్యూబ్ థంబ్నెయిల్ ఎడిటింగ్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే ఒకసారి మిగతా వీడియోలు కూడా చూడండి. కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. విండోస్ యాప్స్ ఏంటంటే క్యాన్వా, ఫోటోపీ, జిఐఎంపి, ఫోటోషాప్, క్రిటా, ఫుటర్, స్నప్పా, అడోబీ ఎక్స్ప్రెస్, పిక్సెల్ఆర్ఈ, ఓపెన్ ఆర్ట్. ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటంటే పిక్సెల్ ల్యాబ్, క్యాన్వా, పిక్సార్ట్, అడోబీ ఎక్స్ప్రెస్ మొబైల్, థంబ్నెయిల్ మేకర్, ఓపెన్ ఆర్ట్. ఈ ఓపెన్ ఆర్ట్ అనేది వెబ్సైట్, యాప్ కాదన్నమాట. సో ఆండ్రాయిడ్లో కానీ విండోస్లో కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. విండోస్ యాప్స్ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ క్రిటా. దీన్ని పెయింటింగ్ అండ్ ఫ్లెక్సీ డిజైన్ కోసం యూజ్ చేస్తారు. అందువల్ల దీనిలో ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ ఉండవు. ఎడిటింగ్ అయితే ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. దీన్ని యూజ్ చేయడం కొంతవరకు కష్టంగా ఉంటుంది. రెండవది ఫుటర్. ఇది చాలా ఈజీ ఇంటర్ఫేస్తో ఉంటుంది. రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. మోడరేట్ కంట్రోల్ ఉంటుంది, అంటే ఫుల్ కంట్రోల్ ఉండదన్నమాట. మూడవది పిక్సెల్ఆర్ఈ. ఇది ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. టెంప్లెట్స్ ఎక్కువగానే ఉంటాయి, ఫుల్ కంట్రోల్ ఉంటుంది. నాలుగవది స్నప్పా. ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది. దీనిలో ఎక్సలెంట్ లైబ్రరీ అండ్ ప్రీ డిజైన్డ్ థంబ్నెయిల్స్ ఉంటాయి. ఫుల్ కంట్రోల్ ఉంటుంది. థంబ్నెయిల్స్కి అయితే ఇది సరిపోతుంది. ఐదవది అడోబీ ఎక్స్ప్రెస్. ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇందులో కూడా ఎక్కువగానే టెంప్లెట్స్ ఉంటాయి. తెలుగు ఫాంట్స్ అయితే కొంతవరకు సపోర్ట్ చేస్తాయి, పూర్తిగా అయితే సపోర్ట్ లేదు దీనిలో. సో అదొకటి చూసుకోండి. ఆరవది అఫినిటీ ఫోటో 2. ఇది నేను ట్రై చేశాను. ఇందులో అడ్వాన్స్డ్ తెలుగు ఫాంట్ అయితే సపోర్ట్ చేయట్లేదు. మిగతా విషయాల్లో అయితే ఇదే బెస్ట్. ఇది సింగిల్ టైం పర్చేజ్ చేయవచ్చు. ఇండివిజువల్కి అయితే 2349 రూపాయల్లో లైఫ్ టైం సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తారు. ఫోటోపీ. ఇది బ్రౌజర్ బేస్డ్ వెబ్సైట్. సాఫ్ట్వేర్ ఏమీ ఉండదు. ఈ సేమ్ ఫోటోషాప్ లాగానే ఉంటుంది, కానీ ఇది అంత అడ్వాన్స్డ్ కాదు. టెంప్లెట్స్ ఏమీ ఉండవు. ఇది మెయిన్ డ్రాబ్యాక్. హై లెవెల్ కంట్రోల్ అయితే ఉంటుంది. తెలుగు ఫాంట్స్ బాగానే సపోర్ట్ చేస్తుంది. వెబ్సైట్ కొంత స్లోగా అయితే అనిపిస్తుంది. ఇది అఫినిటీ ఫోటో 2 అంత అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అయితే కాదు. ఇక క్యాన్వా. ఇది చాలా ఫేమస్ సాఫ్ట్వేర్. సింపుల్గా తొందరగా థంబ్నెయిల్ చేసుకోవడానికి, ఎక్కువ స్ట్రెస్ లేకుండా ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్తో ఉంటుంది. ఫోటోషాప్ లాగా ఫుల్ కంట్రోల్ ఉండదు. తెలుగు ఫాంట్స్ కొంత లెవెల్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అన్ని ఫాంట్స్ అయితే సపోర్ట్ చేయదు. ఫ్రీ వర్షన్లో తెలుగు ఫాంట్స్ అప్లోడ్ చేసుకోవడం, అంటే ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఉండదు. నెక్స్ట్ది జిఐఎంపి. ఇది ఒక పవర్ఫుల్ సాఫ్ట్వేర్. బట్ వచ్చిన సమస్య ఏంటంటే దీన్ని నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. సో కనీసం 3 months అయినా పడుతుంది అనమాట. అంత ఈజీగా ఇంటర్ఫేస్ ఉండదు. అడ్వాన్స్డ్ టూల్స్ అయితే ఉంటాయి. హైలీ కంట్రోలబుల్ లేయర్స్ కూడా ఉంటాయి. నేను ఇది ట్రై చేశాను. అడ్వాన్స్డ్ తెలుగు ఫాంట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది నా వల్ల కాదనమాట. ఇది చాలా డిఫికల్టీగా ఉంటుంది. సరే తరలే, అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిన ఫోటోషాప్. కొన్ని సంవత్సరాల నుంచి ఇది కింగ్ లాగా ఉంటుంది. ఈ అడోబీకి సంబంధించిన సాఫ్ట్వేర్లన్నీ తోపులు అన్నమాట. చార్జెస్ విషయంలో కూడా తోపులే. అంత చీప్గా అయితే ఏది ఉండదు. ఇక వీటిలో అది లేదు ఇది లేదు అనడానికైతే ఏమీ ఉండదు. అన్ని ఫాంట్స్ సపోర్ట్ చేస్తాయి. టెంప్లెట్స్ అయితే ఆన్లైన్ మార్కెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని ఒక్కసారి అయితే పర్చేజ్ చేయలేము. దీనికి మంత్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ పేమెంట్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికి డిస్కౌంట్లో అయితే నెలకి 600 రూపాయలు ఉంది. మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే వీటిని కొనేంత స్తోమత లేక క్రాక్డ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. దీనివల్ల చాలా నష్టాలు ఉంటాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్స్ కూడా చూద్దాం. మొబైల్లో ఎంతైనా ఎడిటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే రికమెండ్ చేయను. బట్ యాప్స్ అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకటవది పిక్సెల్ ల్యాబ్. ఇది ఇంతకుముందే పరిచయం ఉన్న ఫీల్ లాగా ఉంటుంది. ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుంది. టెంప్లెట్స్ ఏం ప్రొవైడ్ చేయరు. అడ్వాన్స్డ్ తెలుగు ఫాంట్స్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని దీనిలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. రెండవది క్యాన్వా మొబైల్. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ యాప్. బిగినర్స్కి స్ట్రెస్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. హ్యూజ్ టెంప్లెట్స్ని ప్రొవైడ్ చేస్తారు. నార్మల్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, హెవీ ఎడిటింగ్ అయితే ఇది యూజ్ అవ్వదు. ఫ్రీ వర్షన్లో తెలుగు ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకోరాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మూడవది పిక్సార్ట్. ఇది కొంత కష్టంగానే ఉంటుంది, కాకపోతే దీనిలో ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. లేయర్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. స్టిక్కర్స్, ఓవర్లేస్, ఎఫెక్ట్స్, టెంప్లెట్స్ టన్నుల కొద్దీ ఉంటాయి. తెలుగు అడ్వాన్స్డ్ ఫాంట్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. నాలుగవది అడోబీ ఎక్స్ప్రెస్ మొబైల్.
ఇది కూడా సేమ్ పిక్సార్ట్ లాగానే ఉంటుంది, కానీ దీనిలో 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటవది తెలుగు ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకోరాదు, రెండవది పిక్సెల్ టు పిక్సెల్ అడ్వాన్స్ ఎడిటింగ్ చేసుకోరాదు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఫ్రీ సాఫ్ట్వేర్స్, పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఏంటో చూద్దాం. విండోస్లో ఫ్రీగా ఉన్న యాప్స్ ఏంటంటే క్రిటా, ఫోటోపీ, జిఐఎంపీ, గింప్. ఇక మిగతావన్నీ కొంతవరకు లిమిటెడ్ యాక్సెస్ని ఇస్తాయి, కొన్ని కంప్లీట్లీ పెయిడ్ అనమాట, అంటే ఫోటోషాప్ లాంటివి. ఆండ్రాయిడ్ ఫ్రీ యాప్స్ ఏంటంటే పిక్సెల్ ల్యాబ్, ఇది ఒకటే కంప్లీట్లీ ఫ్రీ అనమాట. మిగతావి కొంత లిమిటెడ్ యాక్సెస్ని ఇచ్చి ప్రీమియం వెర్షన్స్ ఉంటాయి. సో అందువల్ల వీటిని ఫ్రీమియం అంటారు. ఇక నేను యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్కి ఏ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తానో చెప్తాను అన్నాను కదా, ఇవన్నీ కాకుండా ఇంకొకటి కూడా ఉంటుంది. మనం చేయాల్సిన పనిని కూడా అదే చేస్తుంది, అదే చాట్ జీపీటీ. అయితే దానిలో తెలుగు ఫాంట్స్ సపోర్ట్ చేయదు, ఓన్లీ ఇంగ్లీష్ ఫాంట్స్ వరకు అయితే ఓకే. అది కూడా చాలా వరకు మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది. టెక్స్ట్ని చాలాసార్లు ఎడ్జెస్కి అవతల రాస్తూ ఉంటుంది. లేఅవుట్ వరకు అయితే ఓకే, కానీ క్యాన్వాలో టెక్స్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా బెస్ట్ వే ఏంటంటే ఓపెన్ ఆర్ట్ AI. ఇదొక వెబ్సైట్, ఇందులో మనం ప్రాంప్ట్ని ఇస్తే థంబ్నెయిల్స్ వస్తాయి. దీనిలో కూడా తెలుగు ఫాంట్స్ సరిగా రావు, ఓన్లీ లేఅవుట్ వరకు అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్రీ అయితే కాదు, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, లేదంటే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కూడా తక్కువేం కాదు, నెలకి $7 అన్నమాట. ఇంకా నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటంటే ఫోటోషాప్ CS6. ఇది కొంతవరకు అయితే ఓకే, తెలుగు ఫాంట్స్ మీడియం లెవెల్ వరకు సపోర్ట్ చేస్తాయి, అన్నీ ఉండవు. అడ్వాన్స్డ్ తెలుగు ఫాంట్స్ వరకు ఉండవు. ఇంతదాకా వీడియో చూసారంటే వీడియోలో కంటెంట్ ఉందన్న విషయం మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మిగతా వీడియోలు జస్ట్ అలా చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు, మళ్ళీ కలుద్దాం.